కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుడలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్గలండే మాన్పనొకండు నా పలుకు లాకర్నింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ బనుపుమా బర్నిన్ వదానోత్తమా. అసురుల కులగురువు శుక్రాచార్యుల వారు ఈ పద్యాన్ని బలిచక్రవర్తితో చెప్తారు. వదాన్యోత్తమ అంటే దాతలలో గొప్పవాడా, దాతల్లో ఉత్తముడా ఓ బలిచక్రవర్తి. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుకో అంటే నీ వంశాన్ని, నీ రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని నిలుపుకో. ఈ కుబ్జుండు వచ్చిన ఈ పొట్టివాడు విశ్వంభరుడు అంటే విశ్వాన్నే మోయగలిగే శక్తి కలవాడు ఆ విష్ణువు. అలతింబోడు ఇతను తక్కువతో పోయేవాడు కాదు. త్రివిక్రమ స్ఫురణవాడై 3 లోకాలను ఆక్రమించగలిగినవాడు. నిండు బ్రహ్మాండమున్గలండే మాన్పనొకండు అంటే ముల్లోకాలని చుట్టేయగలిగినటువంటి వాడు. ఇలాంటి వాడు ఇంకొకరు లేడు. నా పలుకులాకర్నింపు కర్ణంబులన్ నేను చెప్పినది విను, నా పలుకులని విను. ఏమని చెప్తున్నారు? వలది దానము గీనమున్ ఈ దానము ఈనము లాంటివి మనకు వద్దు. వర్ణిన్ బనుపుమా బనుపుమా పంపివేసేయ్. వర్ణిన్ ఈ బ్రహ్మచారిని పంపివేసేయ్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి? చక్రవర్తి దగ్గరికి వామనుడు వస్తాడు కదా. వామనుడు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? తను వచ్చినవాడు వామన రూపంలో ఉన్నాడు, ఈ బ్రహ్మచారి రూపంలో ఉన్నవాడు ఈ పొట్టివాడు విశ్వంభరుడు విష్ణువే. ఈ దానము ఇలాంటివన్నీ మనకేమీ వద్దు, ఈ బ్రహ్మచారిని పంపివేసేయి అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పే పద్యం ఇది.